లిక్కర్ కేసును కేవలం రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే నడుపుతూ ఉన్నారా? ఇప్పటివరకు ఏమీ దొరకలేదా? ఇక దొరికే పరిస్థితి కూడా లేదా? అయినప్పటికీ కూడా ఏదో విధంగా కావాల్సిన వాళ్ళని అరెస్ట్ చేయాలన్న ధోరణితోనే ఈరోజు ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. ఈనాడు పత్రికలో ఈరోజు రాసిన వ్యవహారం చూస్తే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ఈ కేసు ఇక ఎక్కడ ఆగిపోతుందో కూడా స్పష్టంగానే అర్థమవుతుంది. దానికంటే ముందు షర్మిల పాత్ర. షర్మిలని ఒక విధంగా తెలుగుదేశం పార్టీ మీడియా బ్లాక్మెయిల్ చేస్తోంది పరోక్షంగా అన్నది మరోసారి నిర్ధారణ అయింది. కొద్ది రోజుల క్రితం ఆమె ప్రెస్ మీట్ పెడితే, ఇదివరకు ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా ఆమె ఏ అంశం మీద మాట్లాడినా సరే లాస్ట్లో తెలుగుదేశం పార్టీకి అనుకూలమైన పేరున్న టీవీ ఛానళ్ళు, పత్రికలకు సంబంధించిన విలేకరులు జగన్మోహన్ రెడ్డి గురించి అడగడం, ఆమె జగన్మోహన్ రెడ్డిని విమర్శించడం, దాన్నే మరుసటి రోజు లీడ్ తీసుకొని హెడ్లైన్గా పెట్టి వార్తలు రాయడం అన్నది తెలుగుదేశం పార్టీ మీడియా చేస్తూ వచ్చింది. కొద్ది రోజుల క్రితం ఆమె ఈ అంశంపైనే నిష్ఠూరం ఆడారు తెలుగుదేశం పార్టీ మీడియాని. కనీసం ఈనాడు, ఆంధ్రజ్యోతి అయినా అంటూ, అంటే మీరు మా వాళ్ళు కదా, మీరు కూడా ఇలా చేస్తే ఎలా అన్నట్టుగా ఆ రోజు నిష్ఠూరం ఆడారు. నేను పోలవరం గురించో ఇంకో దాని గురించో వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించో ప్రెస్ మీట్ పెడితే మీరు దాన్ని ప్రచురించడం లేదు, ఒక్క లైన్ కూడా రాయడం లేదు ఈనాడు, ఆంధ్రజ్యోతిలో. తాను జగన్మోహన్ రెడ్డిని అన్న మాటలు మాత్రమే రాస్తూ ఉన్నారు. నేను ఏమన్నా జగన్మోహన్ రెడ్డిని విమర్శించడానికి, అవినాష్ రెడ్డిని విమర్శించడానికి మాత్రమే ఉన్నాను అనుకుంటున్నారా? నేను పిసిసి అధ్యక్షురాలని. మీరుగిన ఇంకొకసారి ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టిన సమయంలో, ఈరోజు నేను పెడుతున్న ఈ ప్రెస్ మీట్లో నేను మాట్లాడిన ఇతర అంశాలకి ప్రచురించకపోతే ఇక రేపటి నుంచి అసలు మీడియా ప్రశ్నలకే సమాధానం ఇవ్వను అంటూ నిష్ఠూరమాడారు. కానీ ఆ మరుసటి రోజు కూడా మళ్ళా జగన్మోహన్ రెడ్డి గురించి, అవినాష్ రెడ్డి గురించి ఆమె మాట్లాడిన మాటలనే ప్రచురించారు. కానీ మిగిలిన అంశాల గురించి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న అంశాల గురించి ఒక్క లైన్ కూడా ఆ రెండు పత్రికలు రాయలేదు. దాంతో కొద్ది కాలంగా ఆమెకు తీవ్రంగా ప్రయారిటీ తగ్గిపోయింది. ప్రచారంలోనే లేరు. ఆ తెలుగుదేశం పార్టీ మీడియా పత్రికలు కూడా పట్టించుకునే పరిస్థితి లేకుండా పోయింది. దాంతో ఇక ఇలా ఉంటే కాదు, మన ఫీల్డ్లో ఉన్నట్టు ప్రపంచానికి తెలియాలి అంటే, మీడియాలో వార్తలు రావాలి అంటే ఇక తప్పనిసరి పరిస్థితుల్లో తన అన్న జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తే మాత్రమే తనకు ప్రచారం వస్తుంది అని అనుకున్నారేమో. కానీ నిన్న జగన్మోహన్ రెడ్డి సుదీర్ఘంగా ప్రెస్ మీట్ పెట్టి ఆధారాలన్నీ చూపెడితే తెలుగుదేశం పార్టీ హయాంలోనే కుంభకోణం జరిగింది అని ఆయన స్పష్టంగా చెప్తూ ఉంటే, చంద్రబాబు నాయుడు గారు నోట్ ఫైల్ మీద సంతకాలు చేశారని చెప్తూ ఉంటే, ఆ ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత షర్మిల గారు ప్రెస్ మీట్ పెట్టి తన అన్న కౌంటర్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డికి. ఇక్కడ కూడా అంతే. ఈరోజు ఆంధ్రజ్యోతి, ఈనాడు పత్రికల్లో మొదటి పేజీలోనే షర్మిల ఫోటోతో సహా ఆమె వార్తను, ఆమె అన్న వ్యాఖ్యల్ని ప్రచురించారు. అంటే జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తే తొలి పేజీల్లో వేస్తాం, జగన్మోహన్ రెడ్డిని విమర్శించకుండా మీరు ఏ ప్రపంచానికి సంబంధించి, ప్రజలకు సంబంధించిన ఏ ఇష్యూస్ మాట్లాడినా సరే అస్సలు కవరేజ్ చేయము అన్న విషయాన్ని మరోసారి అలాంటి సంకేతాలని ఈరోజు పంపించేశారు. ఇక షర్మిల ఈరోజు మద్యం కోణంలో మీ పాత్ర ఎందుకు, విచారణ ఎందుకు కోరడం లేదు అని తన సొంత అన్ననే ప్రశ్నించారు. మీ పాత్ర పైన విచారణకు ఎందుకు కోరడం లేదని. ఇదే మాట మరి చంద్రబాబు నాయుడు గారిని కూడా ప్రశ్నించాలి కదా. చంద్రబాబు నాయుడు గారు మీ మీద కూడా జగన్మోహన్ రెడ్డి ఆరోపణలు చేస్తూ ఉన్నారు, మీరు కూడా విచారణ కోరండి, తప్పు చేయకపోతే ఉరి తీయండి అని సవాల్ చేయొచ్చు కదా అని తన అన్నకు సవాల్ చేస్తున్నారు ఆమె. ఇదే సవాల్ రాహుల్ గాంధీ, సోనియా గాంధీ కూడా చేయొచ్చు కదా. నేషనల్ హెరాల్డ్ కేసులో వాళ్ళ మీద కూడా కేసు నడుస్తుంది కదా. చేసుకోండి, చూసుకుందాం అని సవాల్ విసరచ్చు కదా. చంద్రబాబు నాయుడుని విసరాల్సిందిగా డిమాండ్ చేయొచ్చు కదా. చేయరు. అంటే ఓన్లీ తన అన్నను మాత్రమే షర్మిల టార్గెట్ చేస్తుంది. తన అన్న టార్గెట్ చేస్తేనే మీడియాలో ప్రచారం వస్తుందన్న విషయం కూడా మళ్ళీ ఆమెకు అర్థమైనట్టుగా ఉంది. మీడియా కూడా సేమ్ అదే పని చేస్తోంది. జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తే మాత్రమే ఆమె కవరేజ్ ఇస్తుంది, లేకుంటే గుర్తించడం లేదంటే ఆమె విలువ కేవలం జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తే మాత్రమే. ఆమె పిసిసి అధ్యక్షురాలనో ఇంకొకటనో కాదు. ఆమె జగన్మోహన్ రెడ్డి చెల్లెలు కాబట్టి, చెల్లెలే అన్నని తిడితే బాగా ఉంటుంది కాబట్టి, బాగా రాసుకోవచ్చు కాబట్టి ఆమెకు ఆ విధంగా మాత్రమే ప్రచారం ఇస్తున్నారనేది చాలా క్లియర్. ఇక ఈనాడు పత్రిక బ్యానర్ ఐటమ్ ఈరోజు 1000 కోట్లు దోచేసి ఆధారాలు చెరిపేసి 3,58,000 జీబీ డేటాను నాశనం చేసిన వైకాపా మద్యం ముఠా. ఆ డేటా 375 కోట్ల పేజీలు, రికార్డులు, డాక్యుమెంట్లకు సమానం అని రాసింది. ప్రస్తుతానికైతే ఈనాడు చెప్తున్నది ఏంటంటే, తొలి నుంచి కూడా అనుకుంటూ ఉన్నాం ఈ కేసు ఎక్కడ ఆగుతుంది అంటే, కుంభకోణం చేశారు, బీభత్సంగా కుంభకోణం చేశారు, కానీ ఒక్క ఆధారం కూడా దొరకకుండా దుర్మార్గులు కుట్ర పన్నారని ఆపేస్తారు అని అనుకున్నాం. ఆ దిశగానే ఈ కేసు వెళ్తుంది. కాకపోతే ఈ రాగం జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసిన తర్వాత ఆలపిస్తారు అనుకున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తే అక్కడికి తమ కక్ష తీరిపోతుంది కాబట్టి ఇక ఆ తర్వాత ఎలాంటి ఆధారాలు లేవు, ఆ ఆధారాలు ఉండేటివి వీళ్ళే నాశనం చేశారు
అని చెప్పి తప్పించుకోవచ్చు అనుకున్నారు. కానీ ఈ రోజే రాసేసింది ఈనాడు పత్రిక ఏకంగా మద్యం కుంభకోణం ఆనవాళ్ళు కూడా దొరకకుండా పన్నాగం. 2019-24 మధ్య ఎన్నికల ముందు వరకు 2019 నుంచి 24 ఎన్నికల ముందు వరకు కొనసాగిన విధ్వంసం. ఫోరెన్సిక్ రికవరీకి కూడా వీలు లేకుండా చెరిపేశారంట. ఫోరెన్సిక్ వాళ్ళు కూడా రికవరీ చేయలేని స్థాయిలో చెరిపేశారంట. దర్యాప్తు ప్రక్రియకు తీవ్ర అవరోధాలు, వాటన్నింటిని అధిగమించి కేసు కొలిక్కి తెచ్చిన సిట్. ఇక్కడ చూడండి, అసలు ఫోరెన్సిక్కు కూడా దొరకని విధంగా మొత్తం డేటా రికవరీ చేయడానికి కూడా అవకాశం లేకుండా చెరిపేశారని రాశారు. మరి ఇంత చెరిపేసి ఉంటే 3,200 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని వీళ్ళకి ఎలా తెలిసింది? వీళ్ళకు పలానా కంపెనీలకు మాత్రమే ఆర్డర్లు ఇచ్చారని ఎలా చెప్తున్నారు? మొత్తం డేటా అంతా ఏమీ లేకుండా డిలీట్ చేసి ఉంటే ప్రభుత్వం దగ్గర డేటా లేదా? ఏ ఏడాది ఎంత మద్యం అమ్మారు, ఏ కంపెనీలకు ఆర్డర్ ఇచ్చారు, ఇవన్నీ డేటా ఉంది కదా. ఇవన్నీ డేటా ఉంది, కానీ ఏకంగా ఇది మరో 1,00,000 కోట్ల ప్రచారం మాదిరి. అప్పట్లో 1,00,000 కోట్లని అల్లరిపాలు చేసినట్టు ఏకంగా 375 కోట్ల పేజీలతో సమానమైన డేటాని క్లోజ్ చేశారంట, చెరిపేశారంట అని రాస్తూ ఉన్నారు. అంటే ఇంకేమీ లేదు అని ఇంకా డైరెక్ట్ రాయలేక మళ్ళీ ఆఖరిలో ఒక లైను, అంటే మొత్తం చెరిపేశారు, ఎలాంటి ఆధారాలు లేవు, ఫోరెన్సిక్ వాళ్ళు కూడా రికవరీ చేయలేని పరిస్థితి వచ్చేసింది అని చెప్తే ఎక్కడ తమ పాఠకులు, తమకు అనుకూలమైన వ్యక్తులు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు అంతా ఒక్కసారిగా నిరుత్సాహపడిపోతారో ఏమో అని ఇంత చేసేశారు. కానీ సిట్టు ఒక కొలికి తెస్తోందని మళ్ళీ ఒక లైను, అంటే మెల్లగా తమ పాఠకుల్ని, తమ వ్యక్తుల్ని అందరినీ ప్రిపేర్ చేస్తున్నారు ఈ కేసులో ఏమీ లేదు అని. జగన్మోహన్ రెడ్డి చెప్తున్నది కూడా ఇదే. ఆధారాలు చెరిపేశారు కాబట్టి ఏమీ తేల్చలేకపోయామని చెప్తే అంతకు మించిన అవమానం మరొకటి ఉండదు. ఎందుకంటే రోజు పత్రికల్లో మీరే రాశారు గత కొన్ని నెలల నుంచి, అలా జరిగింది, ఇలా జరిగింది, అంత బంగారం కొన్నారు, ఇంత డబ్బు మారింది, ఆ కంపెనీలోకి వెళ్ళింది, ఈ కంపెనీలోకి వెళ్ళిందని ఇన్ని రాసి ఫలానా కంపెనీలకు మాత్రమే ఆర్డర్లు ఇచ్చారు అని చెప్పి ఇన్ని చేసి ఈరోజు మొత్తం అసలు ఏ డేటానే లేదు, మొత్తం నాశనం చేసేశారు అని రాస్తూ ఉన్నారు. అంటే అనుకున్నట్టే కుంభకోణం జరిగింది, బీభత్సంగా కుంభకోణం చేశారు, కానీ ఒక్క ఆధారం కూడా లేకుండా చేసేశారు దుర్మార్గులు, లేకుంటే మొత్తం దొరికి ఉండేవాళ్ళు అని లాస్ట్లో ఒక ఆఖరి రాగం పాడేసి తమ కక్షలు తీర్చుకునే వరకు ఈ కేసును నడపాలి అనుకున్నారు. కాకపోతే ఈరోజు ఈనాడు పత్రిక రాసేసింది. పైగా ఫోరెన్సిక్ కూడా దొరకని విధంగా మొత్తం డిలీట్ చేశారంటూనే 3,58,000 జీబీల డేటా నాశనమైందని చెప్తున్నారు. 27 సంవత్సరాల పాటు నిరంతరాయంగా చూడగలిగే వీడియోల డేటాకు అది సమానం అంట. 27 ఏళ్ల పాటు చూడగలిగిన అంత డేటా ఉంటే 375 కోట్ల పేజీలు ఉంటే ఇంకేమన్నా కోర్టులో పిటిషన్ వేస్తే సరిపోతుంది. ఇవన్నీ పరిశీలించడానికి ఒక 27 ఏళ్ళు, పరిశీలించిన తర్వాత అర్థం చేసుకోవడానికి, కొలిక్కి రావడానికి ఒక 25 ఏళ్ళు పడుతుంది. ఓవరాల్గా ఒక 50 ఏళ్ళు పడుతుంది ఈ కేసు కొలిక్కి రావడానికి. కాబట్టి అప్పటి వరకు ఈ కేసులో ఉన్న నిందితులు ఎవరూ కూడా కనీసం బెయిల్ పిటిషన్లు కూడా వేయకోకుండా ఆర్డర్స్ ఇవ్వాల్సిందిగా కోర్టులో ఒక పిటిషన్ వేస్తే సరిపోతుంది ప్రభుత్వం తరఫున.